లేకపోవడం అనేది చెందడం అనేది ఒక కళారంగానికి తీరని లోటు. ఓరుగల్ జిల్లా వాసిగా ఓరుగల్ కళాకారుడిగా విద్యగల విద్యరామ నరసయ్యగా వాళ్ళ కుటుంబానికి ఆయన మనస్ఫూర్తిగా అగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక రకంగా మా కళారంగానికి తీరని లోటు అని భావిస్తాం. ఏదేమైనప్పటికీ కూడా అందశ్రీ మా ముందుకు ఈరోజు లేకపోవచ్చు కానీ మా గుండెల్లో ఉన్నారు, మా గొంతుల్లో ఉన్నారు, మా పాటల పదాలలో ఉన్నారు, మా చరణాలలో ఉన్నారు, మా డబ్బు గరువుల్లో ఉన్నారు, కార్యకర్తల్లో ఉన్నారు. ఆయన రాసినటువంటి పాట మాదిగయ్యల మీద నుండి పురుడు పోసుకున్నది మానవ జాతులను ఎప్పుడు నిదురలేపున్నది. దాని పేరే డప్పురా, అది మొగె దరువుల నిప్పురా. అది మా కాలం నందు అడవులెందో తగదవడగా జంతువుల పచ్చి మాంసం కాల్చుకొని తిన్న వేళ కెవుమని ఆ కుండగాలికి కొవ్వు పొరలు తాకినప్పుడు నాదమైనలు దిశల నవ్విన దాని పేరే డప్పురా, అది మొగె దరువుల నిప్పురా. పండగలు పెళ్లిలు వస్తే పరవశించిపోతుంది, అప్పగింతాలయ్యేదాకా తోడుగుంటానంటది. దింపుడు గల్లవు కాడ సడి సప్పుడు జయ్యది, కంటి రెప్ప తోటి అది కానుకందుకుంటది. దాని పేరే డప్పురా, అది మొగె దరువుల నిప్పురా. ఒక్కటేంది ఆయన రాసినటువంటి పాటలలో వరంగల్ జిల్లా గురించి రాసినటువంటి పాట గలగల గలగల గజ్జల వండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకదీయురేలి నట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు. అదొక్కటే పాట కాదు, పల్లెను వర్ణిస్తూ పల్లె నీకు వందనాలమ్మ, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మ. నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మ. ఇదొక్కటే కాదు, చూడా సక్కాని తల్లి సుక్కల్లో జావెల్లి. ఇదొక్కటే కాదు, కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా కాదంటే ఏది నీదిరా లేదురా. అదే ఈ రాష్ట్రానికి ఒక గీతాన్ని అందించినటువంటి మహానుభావుడు అందశ్రీ. ఇలా రాష్ట్రంలో ప్రార్థన గీతంగా పాడుకుంటున్నటువంటి సందర్భంలో అందశ్రీ గారు రాసేసినటువంటి పాట ఇలా రాష్ట్ర గీతంగా ఎన్నుకోవడం అనేది గవర్నమెంట్ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది రాష్ట్ర గీతంగా ఉన్నది కాబట్టి వాళ్ళ కుటుంబంలో అర్హులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. మానవ జీవితం గురించి రాసినటువంటి పాట. మానవులు ఈ రోజున ఏ వైపు వెళ్ళిపోతున్నారు, యువతరం ఏ పెడదారిన పడుతున్నటువంటి సందర్భంలో రాసినటువంటి మానవ జీవోత్సవంలో ఉన్నటువంటి జీవనాన్ని గురించి రాసినటువంటి పాట. మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. కోటికో నూటికో ఒక్కడు ఎడ ఉన్నడగాని కంటికి కనరాడు. 25 పైసల గర్వచ్చుగాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు అందశ్రీ లాంటి వాడు. థ్యాంక్ యూ.